ప్రైజ్ ద లార్డ్. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ గొప్ప దేవుని యందు భక్తి చేయటం, ఆయనతో సహవాసం చేయటం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. లోకములో అన్నీ మారుతూ ఉంటున్నాయి, కానీ మారని దేవుడు ఒక్కడే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి మారని దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి దేవుని తట్టు చూడటం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యభాగంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అయితే విశ్వాసం అంటే ఇక్కడ ఏం లేదు, కానీ ఉన్నాయని నమ్మటమే విశ్వాసం అయింటుంది. నేను గెలుస్తాను. ఎట్లా గెలుస్తాం? దేవుని యొక్క సహాయం ద్వారా. నమ్మకం, విశ్వాసం. కొన్నిసార్లు యుద్ధానికి గొడవలకు వస్తూ ఉంటారు. మన దగ్గర బలం లేదు, శక్తి లేదు, కానీ గెలుస్తామనే ఒక ధైర్యం, నమ్మకం, దేవుడిచ్చిన సహాయాన్ని అని అట్లా అన్నట్టు. మన దగ్గర ఏం లేదు, ఉన్నాయి, దేవుడిస్తాడు అని పొందుకున్నామని కూడా నమ్మటం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. దేవుడిస్తాడు. కానీ అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, మనం ప్రార్థించే సమయాల్లో ఏవైతే మనం అడుగుతున్నామో అవి పొందుకున్నామని నమ్మటం ప్రాముఖ్యమైంటుంది. అవి పొందుకున్నామని దేవుడు ఇచ్చేశాడు, పొందుకున్నాను, దేవా స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అంటే క్రియరూపకంగా మనం చూడలేదు, మన ఎదుట కంటికి ఎదురుగా రాలేదు, కానీ వస్తాయి, పొందుకున్నాం, చూస్తాను, ఒకరోజు వెనకో ముందో, హల్లెలూయా, ఒకరోజు వెనకో ముందు చూస్తాం అని నమ్మకం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి కొన్నిసార్లు అంటారు కదా, ఓ నువ్వు గొప్ప ఇంజనీర్ అవుతా, నువ్వు కలెక్టర్ అవుతా, ఓ ఆయన అన్నాడు నేను అయిపోతాను, అంతే నమ్మకం. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచటం. అందుకని వాక్య భాగాలు చూసినట్లయితే, యేసు ప్రభువారు గొర్రెలకి మంచి కాపరి బిడ్డలు, మంచి కాపరి, మంచి దేవుడు మంచి చేస్తాడు, ఆయన బిడ్డలకు కూడా మంచి చేస్తాడు, అంతకన్నా మంచి ఈవులను ఆయన ఇస్తాడని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే విశ్వాసముతో ప్రభుతడి చూడటం, నమ్మకముతో ప్రభుతడి చూడటం చాలా ప్రాముఖ్యమైంటుంది. నా బ్రతుకులో దేవుడు అనేకమైన మేలులు చేశాడు. దీన స్థితిలో ఉండగా ప్రభు నన్ను ప్రేమించి ఒక మంచి స్థానంలో ప్రభు నిలబెట్టాడు. అది దేవుని యొక్క దయ అయింటుంది, దేవుని యొక్క కనికరం అయింటుంది, దేవుని యొక్క కృప అయింటుంది. అది నా బలము కాదు, నా యొక్క జ్ఞానం కాదు, నా యొక్క శక్తి కాదు, ఎవరి సహాయం కాదు, ఇది దేవుని యొక్క సహాయం కేవలం అయింటుంది. ఆ దేవునికే బాయి మా కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఏం లేవు కంటే అది రుజువై ఉంది. ఏం లేదు కానీ వస్తాయి, ఇస్తాడు అనే నమ్మకం కావాలి మనకి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, మనుషులు కాదు. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 118లో చూసినట్లయితే అక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనుషులపై రాజులపై నమ్మకం కాదు, మన యొక్క నమ్మకం దేవునిపై ఉంచడం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మనుషులు నమ్ముకుంటే లాభం లేదు, దేవుని నమ్ముకోవాలి. కొన్నిసార్లు అంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, అయ్యా నేను వాళ్ళని నమ్ముకున్నాను, నన్ను ముంచారు, నా డబ్బంతా పోయింది, లక్షల డబ్బులు అటే పోయినాయి, ఏమి ఇవ్వట్లేదు. మరి మనుషులు నమ్ముకుంటే అదే పరిస్థితి. కాబట్టి మనుషుల్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, కానీ దేవుణ్ణి పూర్తిగా నమ్మాల, హృదయపూర్తిగా నమ్మాల, మనసారా నమ్మాల. అది చాలా ప్రాముఖ్యమైంటుంది. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, ఆయన ఆలకిస్తాడు, ఆయన మేలులు చేస్తాడని గొప్ప నమ్మకం, నిశ్చయత మన హృదయంలో కుదరాలి. హల్లెలూయా. కాబట్టి నాతో సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, ప్రపంచములు దేని ద్వారా కట్టబడ్డాయి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైన అని చూస్తూ ఉంటున్నాం.
ప్రపంచములు, ఈ సృష్టి అంతా కూడా దేని ద్వారా కట్టబడ్డాయి? దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రతి ఇల్లు ఇటుకలతో, రాళ్ళతో, సిమెంట్తో, ఇసుకతో కడుతూ ఉంటారు. ప్రతి బిల్డింగ్ అదే రకంగా కడతారు. కానీ ఈ యొక్క ప్రపంచము దేని ద్వారా కట్టబడ్డది అని ఇక్కడ చూసినట్లయితే ప్రపంచములు దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడ్డాయి. దేవుని యొక్క వాక్కు ద్వారా, దేవుని యొక్క శబ్దము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా ఈ సృష్టిని అంతటి కూడా సృజించినట్టు చూస్తూ ఉంటున్నాం. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన యొక్క మాట ద్వారా ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు, సృష్టిని సృజించిన దేవుడు నీ బ్రతుకులో, నీ శరీరంలో, నీ పనిలో, నీకు ఆర్థికమైన సమస్యలో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు దేవుడు తొలగించలేడా? సృష్టిని సృజించటం పెద్ద పనా? నీ కుటుంబంలో పరిస్థితులు, ఆటంకాలు, సమస్యలన్నీ తొలగించడం పెద్ద పనా అనేది మన విశ్వాసముతో ప్రభుత్వని చూస్తూ కనిపెట్టడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు ప్రభువారు ఉన్నారు. జీవం గల దేవుడైంటున్నాడు. ఆయన జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడైంటున్నాడు. మన మధ్యలో సంచరించే దేవుడైంటున్నాడు. మనం ప్రార్థన చేసినట్లయితే ఎట్లా ప్రార్థన చేయాలా? మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ప్రార్థించేయాలా. అందుకని కీర్తన భాగంలో చూస్తూ ఉంటున్నాం. 145 కీర్తన 18వ వచనంలో చూసినట్లయితే తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపములో ఉంటున్నాడు. ఏదో ప్రార్థన అంటే పెదవులు ఆడేయటం కాదు. ఏదో ప్రార్థన అంటే పక్క ఇంటి వాళ్ళకి వినపడేటట్లు కాదు. దేవుడికి వినపడేటట్లు మనసారా ప్రార్థించాల, హృదయపూర్తిగా ప్రార్థించాల. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాల. కొన్నిసార్లు కన్నీరు ఎవరి ముందో కుమ్మరిస్తూ ఉంటారు. కానీ మన యొక్క కన్నీటిని దేవుని యొక్క పాదాల చెంత కుమ్మరించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లు ఎప్పుడైతే కుమ్మరిస్తామో ప్రభు కార్యములు చేయనంటున్నాడు. ఏదో పెదవులతో ప్రార్థన కాదు, ఏదో నోటితో ప్రార్థన కాదు, మన యొక్క మనస్సుతో హృదయపూర్తిగా మనసారా ప్రార్థించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన యందు నమ్మకం ఉంచాల. కొన్నిసార్లు అన్నీ కుదురుతాయి కానీ నమ్మకమే కుదరదు. అయ్యా నాకు నమ్మకమే కుదరట్లేదయ్యా, ఈ పని జరుగుతుందో లేదో అనుకుంటున్నాను, ఈ పని జరుగుతుందో లేదో అనుకుంటున్నాను. అందుకని నువ్వు ఆరంభించకు. నువ్వు ఆ రకంగా అవిశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఆరంభిస్తే నష్టమే వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నీలో ఉన్న అవిశ్వాసాన్ని గద్దించు. అవిశ్వాసం వెళ్ళిపోయే వరకు దేవుడిని స్తుతించు. అంతవరకు దేవుని దగ్గర కనిపెట్టు. దేవుడు ఎప్పుడైతే ఓకే అని నీతో మాట్లాడతాడో, అటువంటి ఆలోచన వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడో అప్పుడు నువ్వు కార్యాన్ని ఆరంభించు. కానీ నీలో నమ్మకం కుదరకుండా ఇది జరుగుతుందో లేదో అనుకుంటే అది జరగదు. కొన్నిసార్లు కొంతమంది ఎగ్జామ్ రాస్తానికి వెళ్తారు. అయ్యో నేను ఫెయిల్ అయిపోతానేమో, ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతా. కాబట్టి నాకు అన్ని సబ్జెక్టులో కూడా దేవుడు పాస్ చేస్తాడు. దేంట్లో అయితే నువ్వు ఫెయిల్ అవుతావు అనుకుంటున్నావో దాంట్లో మంచిగా ట్యూషన్కి వెళ్ళి ఎక్కువ ఆసక్తితో నువ్వు చదువు. ప్రభుని జ్ఞానం కావాలని అడుగు. ప్రభువా దీంట్లో నేను ఫెయిల్ కాకుండా నాకు సహాయం చేయండి, మీకు దైవికమైన జ్ఞానాన్ని దయచేయండి, దైవికమైన సహాయాన్ని నాకు అనుగ్రహించండి అని మనసారా విశ్వసించు, మనసారా దేవుని వెంబడించు. అప్పుడు దేవుడు నీకు విడుదల ఇవ్వనంటున్నాడు. అందుకని చూస్తూ ఉంటున్నాం. భక్తుడు అంటాడు కదా, నాకు ఏది సంభవిస్తుందని భయపడుతున్నానో అదే నాకు సంభవిస్తుంది అంటున్నాడు. కాబట్టి నా దేవుడు అంతా నాకు మంచి చేయనంటున్నాడు, అంతా నాకు మేలే చేయనంటున్నాడు అని విశ్వాసముతో కనిపెట్టడం ప్రాముఖ్యమైంటుంది. అందుకని కొన్నిసార్లు రోడ్డు మార్గంలో మనం వెళ్తూ ఉన్నట్లయితే గో స్లో డేంజర్, 20 స్పీడ్, 30 స్పీడ్, 40 స్పీడ్ అని ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం? యాక్సిడెంట్ పరిస్థితి ఏమైనా ఉందేమని కొద్దిగా స్లో చేసుకోకుండా వెళ్తే ఏం జరుగుతుంది? ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ రాసి ఉన్నప్పుడు ముందు జాగ్రత్త. అందుకని బైబిల్లో కూడా చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం, మనకు జరగబోయే విషయాలను ప్రభు చూయిస్తాడు.
అందుకని ఆమోసు 3:7 చూసినట్లయితే తన సేవకులకి ఆ భక్తులకి ముందు జరగబోయే విషయాలు ప్రభు చూయించనంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు చూయిస్తాడో అప్పుడు ప్రభు ఈ శోధ నుంచి నన్ను తప్పించండి, ఈ సమస్య నుంచి తప్పించండి, ఇదిగో ఈ పరిస్థితి నుంచి తప్పించండి, నాకు సహాయం చేయండి అని ఉపవాస ప్రార్థన చేయాలి, హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి, మనసారా ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మన యొక్క కన్నీటిని యేసయ్య పాదాల చెంత కుమ్మరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కూడా దేవుడు ఏది కూడా చెప్పకుండా చేయడు, కాబట్టి చెప్పే చేస్తాడు. చెప్పినప్పుడు ఆయన మాట వినటం శ్రేష్టమైంది. ఆయన మాట విని ఆయనకి ఎప్పుడైతే లోబడతామో ప్రభు గొప్ప కార్యాలు చేయనంటున్నాడు. నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చూడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించు, దేవుని మాటలు విను, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెంబడించు, యేసు ప్రభుని వెంబడించు. అప్పుడు గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. కేవలం ఆయన యందు నమ్మకం ఉంచాలా, కేవలం నమ్మకం ఉంచాలా. అందుకని మనం చూస్తూ ఉంటున్నాం కదా, భక్తుడు పాట పాడతాడు, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎప్పుడు ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్మకం ఉంచు, అన్నీ సాధ్యమే. కేవలం నమ్మకం ఉంచు, అన్నీ సాధ్యమే. కేవలం నమ్మకం ఉంచు, అన్నీ సాధ్యమే. కానీ దానికి సంబంధించిన ఏదైనా సమస్యలు దేవుడు బయలుపరిచినట్లయితే ప్రార్థించాలా, మెలకువ కలిగి ఉండాలా, ప్రార్థించాలా, మెలకువ కలిగి ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు రానున్నట్లు దేవుడు ఒకవేళ బయలుపరిచినట్లయితే హిజ్కియా విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా. హిజ్కియా కూడా మరణకరమైన ఆ యొక్క వ్యాధి ఉన్నట్టు బయలుపరిచినప్పుడు అక్కడ కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు త్రోసివేయడు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, జాబ్ ఇస్తాడు, ఆ సమస్యను తొలగిస్తాడు, ఆ దుఃఖాన్ని తొలగిస్తాడు, ఆ కన్నీరు తొలగిస్తాడు, ఆ అశాంతి తొలగిస్తాడు. దేవుడు ఆ యొక్క మరణాన్ని తప్పించి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నాతోటి సహోదరుడా, కేవలం విశ్వాసం ఉంచు. దేవుడు నీకు తెలియపరుస్తా ఉన్నప్పుడు దాన్ని ఫాలో కావాలా. దేవుడు కొన్నిసార్లు సూచనలు ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో కావాలా, దానికి విధేయత కలిగి జీవించాలా. కాబట్టి కొన్నిసార్లు అంటారు, గుడ్డెద్దు పోయి చేలో పడ్డది, అట్లుంటే నడవదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం. ప్రకటనలో చూసినట్లయితే సంఘములతో ఆత్మ మాట చెవిగలవాడు వినుడుగాక. సంఘములతో దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట విని ఆలకించి ఆ రకంగా నడుచుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో వినే చెవులు ఉండాలి, గ్రహించే మనస్సు ఉండాలి, విధేయత కలిగి ప్రభువుని చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చూద్దాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక చూసినట్లయితే ఈ యొక్క 11వ అధ్యాయంలో అంతా కూడా విశ్వాసం 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 అని చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలు చూస్తే అంతా విశ్వాసమే. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించారు, అన్ని కార్యాలు చేశారు. కాబట్టి వాళ్ళలో ఏముందంటే ఏం లేదు, కానీ విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, సహవాసం ఉంది. కొన్నిసార్లు అంటారు కదా, ఏం లేదు కానీ మన దగ్గర ధైర్యమే, మొండి ధైర్యం. అందుకని ఆ ధైర్యం ఏంటి? దేవుల్లో ఉండాలి, లోకంలో కాదు, దేవుల్లో ఉండాలి. ఈ ధైర్యం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దేవుణ్ణి వెంబడించాలి. అందుకని చాలా మంది వారిని చూస్తే సైతాన్ లాంటి వాళ్ళు అంటారు. అందుకని ఆ సైతాన్ లాంటి వాళ్ళు వద్దు, అటువంటి కాదు. దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వాక్యంపై విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం ఉంచాలి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొద్ది విశ్వాసం ఉంటేనే ప్రభు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. గొప్ప విశ్వాసం ఉంటే ఇన్ని కార్యాలు చేస్తాడు. ప్రభు ఎన్నో చేయనంటున్నాడు. 28వ వచనంలో కూడా చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నా, అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ తొలిచూలు అందరూ కూడా తీసివేస్తూ ఉన్నప్పుడు మోషే విషయంలో ప్రభువే కాచి కాపాడు, దేవుడే కృప చూపాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 29వ వచనంలో చూసిన విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిరి. ఇక్కడ చూసినట్లయితే ఎర్ర సముద్రములో పడి వారు నడిచిరి. ఇశ్రాయేలు దేవుని బిడ్డలు ఆ సముద్రములో నీరు 2 గోడల్లాగా అయిపోయాయి. నాతో సహోదరుడా, నీకున్న సమస్యలు అన్నీ కూడా 2 గోడల్లాగా అయిపోతాయి. మధ్యలో దేవుడు నీకు దారిని చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా చూసాం కదా, ఎర్ర సముద్రములో అక్కడ నీరు గోడలాగా అయిపోయాయి. దేవుని బిడ్డలు నడుస్తానికి చక్కటి దారి దేవుడు ఆయన మాట చొప్పున చేశాడు. కానీ ఇటువంటిది వేరే వాళ్ళు కాపీ కొడితే నడవదు. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని యొక్క భక్తులే ఇది చేయగలరు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దైవజనులు చేయగలరు. దేవుని చేత వాడబడే వాళ్ళు ఈ కార్యాలు చేయగలరు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, చూసినట్లు ఐగుప్తులు అలాగూ చూసి మునిగిపోయిరి. కాబట్టి ఎవరంటే వాళ్ళు చేయలేరు. దేవుని యొక్క సహాయం వారికి ఉండాలి, దేవుని యొక్క హస్తం వారికి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూసిన విశ్వాసమును బట్టి 7 దినములు వరకు ప్రదక్షిణ చేయబడి తర్వాత ఎరుకో గోడలు కూలిపోయాయి. కేవలము 7 రోజులు తిరిగారు, గోడలు అవే కూలిపోయాయి. కాబట్టి నాతో సహోదరుడా, కేవలం నమ్మకం ఉంచు, దేవుని స్తుతించు. కేవలం నమ్మకం ఉంచు, దేవుని స్తుతించు. నా దేవుడు నాకున్నాడు, సమస్యలని తొలగిస్తాడని విశ్వాసంతో కనిపెట్టు. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నడుచుకో. నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నువ్వు చేసే పనుల్లో, నీ చేసే వ్యవసాయ పనుల్లో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆలోచన కలిగి ప్రార్థించు, కనిపెట్టు, అలాగా నడుచుకో. బైబిల్ని ఫాలో కా, దేవుణ్ణి ఫాలో కా, లోకాన్ని కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పరివారిని ఫాలో కా. ఎందుకంటే దేవుణ్ణి ఫాలో కా. అప్పుడు ప్రభు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధంగా జీవించాలా, యథార్థంగా జీవించాలా, విశ్వాసముతో మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. సాతాను ఎన్నో చిక్కులు తెచ్చిపెడతా ఉంటుంది, కానీ వాటికి భయపడకూడదు. నా దేవుడు నాకున్నాడు. అందుకని వాక్యవాలు చూస్తూ ఉంటున్నాం. అపవాదుని ఎదురించడి, వాడు అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోను. సైతాన్, యేసు నామములో గద్దిస్తున్నామని గద్దించు. ధైర్యంగా ఉండు, ప్రభుతడి చూడు. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించనంటున్నాడు. విశ్వాసముతో ప్రభుతడి చూడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక.